హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓకి సంబంధించిన అనుబంధ సంస్థ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలిస్తే మిమ్మల్ని డైరెక్ట్గా పోస్టింగ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకోవడం వచ్చినట్లయితే మీరు ఆల్మోస్ట్ ఉద్యోగాన్ని సాధించినట్లే. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు క్విక్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఏదైనా క్విక్ అప్డేట్ రాగానే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా కావాలి, మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్లోకి రావాలి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేయండి. అక్కడ నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. వీలైతే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు. ఒకటి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, 25 వేకెన్సీస్ని. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ఉంటుంది. 2024-2025 బ్యాచ్కి సంబంధించి ఒకవేళ మీరు ఇక్కడే అప్రెంటిస్ చేస్తే ఇక్కడనే మిమ్మల్ని జాబ్లో కూడా తీసుకోవడానికి అయితే అవకాశం కూడా ఉంటుంది. లేదా ఎంఎన్సీలలో కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ మిమ్మల్ని రిక్రూట్మెంట్లోకి అయితే తీసుకుంటారు. సో మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్తో పాటు బిఎల్ఐసి చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 9,000 రూపీస్ మంత్లీ ఇస్తారు. దాంతోపాటు ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకైతే 8,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా 8,000 వరకు మంత్లీ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్ అనేది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేయాలంటే 28 సంవత్సరాల ఏజ్ ఉండాలి, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే. అదేవిధంగా +5 ఇయర్స్, ఓకేనా. 33 వరకున్న ఓబీసీ ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చెయ్యాలి అనుకున్నట్లయితే DRDO.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF ఇస్తాను. ఈ PDFని పైకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అంటించండి, ఓకేనా. ఫోటో మీద క్రాస్ సైన్ చేయండి. దీన్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. దానికన్నా ముందు మీరు చేయాల్సిన ఒక పని ఉంటుంది. ఆ పని ఏంటంటే nats.education.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. సో ఈ నాట్స్లోకి వెళ్ళి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను మన ఛానల్లో ఆర్టీసీ జాబ్లోకి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చెప్పాను. ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు నాట్స్ రిజిస్ట్రేషన్ కూడా చెప్పాను. ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు నెక్స్ట్ మీ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ, బిఎల్ఐసి, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా జిరాక్సెస్ తీయండి, ఓకేనా. అన్ని జిరాక్స్ చేసి వాటిపైన కూడా సైన్ చేయండి, ఓకేనా. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంది మీ దగ్గర, సర్టిఫికేట్ జిరాక్సెస్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక ఎన్వలప్ పేపర్ తీసుకోండి. ఏదైనా బుక్ స్టాల్లోకి వెళ్తే ఒక ఎన్వలప్ పేపర్ ఇస్తారు. ఆ ఎన్వలప్ పేపర్ తీసుకొని ఆ ఎన్వలప్లో ఈ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీకి సంబంధించి అప్లై చేస్తున్నారా లేకపోతే కంప్యూటర్ సైన్స్కి అప్లై చేస్తున్నారా అనేది రాయండి. రాసి టు ద డైరెక్టర్ DESIDOC మెటాకెఫ్ హౌస్ ఢిల్లీ 110054కి మీకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా పంపించండి. ఎవరైతే పంపిస్తారో వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రమే మీకు ఆఫర్ లెటర్ అనేది ఈమెయిల్కి వస్తుంది. సో ఎక్కడ ఎగ్జామినేషన్ ఉండదు. మీ బిఎల్ఐస్లో వచ్చిన మార్కుల ఆధారంగా కానీ మీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా కానీ డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. అన్న, ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే, ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు ఇలాంటి సంస్థలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడ మీరు ఈజీగా జాబ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందులోనే మనకు ఇంకొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
సో ఇలాంటి ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా డిఆర్డిఓ నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు చాలా యూట్యూబ్ ఛానల్స్ నుంచి లెంతీ వీడియోస్ ఇస్తారు. అలా ఏం లేదు. మీకు ఏం కావాలనేది మన ఛానల్ నుంచి మాత్రం మీకు జెన్యూన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.